ప్రతి సంవత్సరానికి ఒకసారి 50 రూపాయలు 100 రూపాయలు ఈ రకంగా మొత్తం గ్యాస్ ధర పెంచుకుంటూ పోతా ఉంది. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ ముద్ద అన్నారు, దానికి సబ్సిడీ కూడా పడుతుంది అన్నారు. ఆ సబ్సిడీ కూడా పడట్లేదు. ఈ గ్యాస్ ధరల వల్ల మధ్యతరగతి ప్రజల నడ్డివించేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు మానుకోవాలి. ఈ విధానాలు మానుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున వామపక్షాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ధర పెంచిన దాని మీద సిపిఐ సిపిఎం వామపక్షాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే తొర్రూరు పట్టణంలో కూడా గాంధీ చౌక్ దగ్గర ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఈ నిత్యావసర ధరలను గ్యాస్ ధరలను తగ్గించి రిటర్న్ తీసుకోకపోతే బాగుండదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముందు వైఖరిగా ఈ దేశ ప్రజల మీద అత్యధిక భారాలను మోపుతూ ఒక నక్కలాగా మోటిగా చూస్తున్నాడు. అయినా కూడా అంతర్జాతీయంగా ఇక్కడ ఈ దేశంలో మోడీ గ్యాస్ ధరలను డీజిల్ ధరలను విపరీతంగా పెంచుకుంటూ తన ప్రభుత్వంలో డబ్బుల కోసమని ఈ పేద వర్గాలని మధ్యతరగతి వర్గాలని విధానం రచించాలని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సిపిఐ సిపిఎం ఈ యొక్క పెన్షన్ వ్యతిరేకంగా మోడీ అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ తొర్రూరు కేంద్రంలో కూడా సిపిఐ సిపిఎం పార్టీల ఐక్యంగా వాళ్ళంతా తెలియజేస్తుంది. ఇప్పటికైనా మోడీ తన విధానాన్ని మార్చుకొని కేంద్ర ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలకు రాబోయే రోజుల్లో ఈ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో యుద్ధం తెలియజేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని